ఏంటి రాబర్ట్‌కి ఇద్దరు నాన్నలు ఉండేవారా? హాయ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. నేనైతే నిన్న ఈవినింగ్ ఒక బుక్ చదువుతుండే 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అని. ఇదే ఆ బుక్ అయితే నేను ఎందుకు ఊరికే చదివి ఊరికే అవ్వడం, అందరికీ తెలియాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇంట్రో వీడియో అనమాట. అయితే రాబర్ట్‌కి ఇద్దరు నాన్నలు ఉండేవారు. ఒకరు వాళ్ళ సొంత నాన్న, బాగా చదివిన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఇలా అనేవారు, బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. బట్ ఇంకో నాన్న, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న, వాళ్ళు రిచ్. బట్ వాళ్ళు ఒక డిఫరెంట్ మాట చెప్తూ ఉండేవారు. ఎలా అంటే, జాబ్ ఇంపార్టెంట్, కానీ లైఫ్ మొత్తం జాబ్ కోసం పని చేయకు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకో, డబ్బుని ఎలా పని చేయించాలో నేర్చుకో అని చెప్పేవారు. ఇద్దరు మంచి వాళ్ళే, తన మంచి కోసమే చెప్పారు. బట్ రిచ్ డాడ్ లెసన్స్ మాత్రం రాబర్ట్‌కి హెల్ప్ చేశాయి తన లైఫ్‌లో. ఎలాగనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. ఈ బుక్ మొత్తాన్ని చదివి ఒక్కో అధ్యాయంని ఒక్కో కథలా చెప్తా. అంటే ఇది ఒక తెలుగు స్టోరీ సిరీస్ లాగా తీద్దాం అనుకున్నా. నచ్చితే సపోర్ట్ చేయండి. బాయ్.